మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భారతీయ జీవిత బీమా సంస్థ యందు సోమవారం ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా పోరాటాల ఫలితంగా ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ తగ్గించాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుందని, జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తీసివేసిన సందర్భంలో ఎల్ఐసి ఏఓఐ ఆధ్వర్యంలో ఆనందోత్సవాల మధ్య స్వీట్లు పంచుతూ టపాకాయలు పేల్చి మంచిర్యాల ఆఫీసులో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గాదాసు శ్రీనివాస్, కరీంనగర్ డివిజన్ నాయకులు రాజాబాబు రెడ్డి, బ్రాంచ్ నాయకులు కె మహేష్, జక్కుల కుమార్, ముత్తె రమేష్, కె లక్ష్మీనారాయణ, కుమారస్వామి, ఆసిర్ విలన్స్, శ్రీనివాస్, శ్రీధర్, వి వెంకటేశ్వర్లు మాధవ్, ఎంప్లాయీస్ డివిజన్ నాయకులు రంగు రాజేశం, రామ్దాస్, ఏ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏజెంట్ల ఉద్యోగుల ఐక్యత, ఏజెంట్ల ఉద్యోగుల ఐక్యత. మీసాలు పడాలి మరి. థ్యాంక్ యూ. అటు ఉన్నారా మీ నాయకులు ఎవరున్నారు? దాతమ్మ అటు తిరుగు, నాయకులు తిరిగి అటు తిరుగు. ఓకే, పెద్ద పట్టు ఏమి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. నాకు స్వీట్ థ్యాంక్ యూ. ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వానికి చేసిన విన్నపము, ప్రజల్లో చేసినటువంటి ప్రచారము, వెల్లువెత్తిన చైతన్యం కారణంగా కేంద్ర ప్రభుత్వం వైద్య బీమా, ఆరోగ్య బీమా మరియు జీవిత బీమాలపైన విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడం అనేది మేము స్వాగతిస్తున్నాం. ఒక అహేతుకమైనటువంటి పన్ను విధానం పోవాలని చెప్పి ఇన్నేళ్లుగా చేసిన పోరాటం విజయవంతమైంది. ఇది ఒక ఏజెంట్లు, ఉద్యోగులే కాకుండా పాలసీదారులందరి సమిష్టి విజయంగా నేను అభివర్ణిస్తున్నాను. ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు, అహేతుకమైనటువంటి నిర్ణయాలన్నిటినీ మనము సమిష్టిగా ఎదుర్కొని పోరాడడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నాయకులందరికీ, ఏజెంట్లందరికీ మరియు మాతోటి వెన్నెంటనే ఉండి నడిచిన ఐసీ యూనియన్, ఏఐ కానీ సిఐటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఏదైతే ఈ జీఎస్టీని ఎత్తివేసిన సందర్భాన్ని ఈరోజు మంచిర్యాల బ్రాంచ్ ముందు స్వీట్ల కార్యక్రమం కూడా 8 సంవత్సరాల నుండి ఏదైతే పాలసీదారుల ప్రీమియంపై జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి కానీ ఐఆర్డీఏ కానీ మనము ఎల్ఐసి ఏవై తరఫున ఎన్నో సందర్భాల ధర్నాల ద్వారా ఐఆర్డీఏ ముందు ధర్నా చేయడం జరిగింది. మరియు జోనల్ ధర్నా మొన్న రీసెంట్లీ 11/2/2025 నాడు పార్లమెంటు ముందు జంతర్ మంతర్ దగ్గర కూడా దేశ మొత్తంలో వేల మందితోటి పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వము కానీ ఐఆర్డీఏ వీళ్ళు దిగొచ్చి
పాలసీదారులకు ఏదైతే జీఎస్టీ ఉందో పాలసీలపైన దాన్ని ఎత్తివేయడాన్ని ఎల్ఐసిఏవై కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతిస్తూ ఉన్నాము. అట్లాగే ఏదైతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎల్ఐసి పోరాటంలో మా ఎంబడి నడిచిన తాజాగా ప్రజాభిప్రాయానికి తలొక్కినటువంటి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో పలు మార్పులు చేస్తూ మరి ముఖ్యంగా జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడాన్ని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా మా సోదర ఏజెంట్ల సంఘం ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తరఫున కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇది ప్రజా పోరాట విజయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున, ఏఓఏ తరఫున ఎన్నో మార్లు ఎంపీలను ఇతర ప్రజాప్రతినిధులు కలిసి విజ్ఞప్తులు అందించి పార్లమెంటులో వాళ్ళు లేవనెత్తాల్సిన ప్రశ్నలేమిటో కూడా మొత్తం డీటెయిల్ గా రాసి అందించిన కారణంగా ఆ పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంటులో ప్రసంగిస్తున్న అరుదైన కుటుంబానికి దక్కే అవకాశం కాబట్టి మరింత ఎక్కువ స్థాయిలో ఇక జీఎస్టీ భారం అనేది లేదు అనేది గుర్తించిన ప్రజలు కూడా మరింత పెద్ద సంఖ్యలో ఎల్ఐసి సంస్థ ద్వారా, ఎందుకంటే పాలసీలు చేయడం ఒకెత్తు, ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ద్వారా చేయడం అనేదే సరైన రక్షణ అందిస్తుంది. కాబట్టి ఎల్ఐసి ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని పాలసీలు చేయడానికి ప్రజలు ముందుకు రావాలని చెప్పేసి విన్నవిస్తున్నాను. ఇది ప్రజా విజయం. ఆ రోజు రైతులు సర్కారు మెడలు వంచారు. ఈ రోజు ఏఈఏ, ఏఓఏ కలిసి సర్కారు మెడలు వంచి జీఎస్టీని రద్దు చేయడానికి కృషి చేసింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఈ ప్రజా ఉద్యమ విజయ శుభాకాంక్షలు అందజేస్తూ రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా నిలబడి మన హక్కుల గురించి పోరాడే ఒక స్ఫూర్తి ఈ పోరాట విజయం ద్వారా మనం స్వీకరించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.